హాయ్, ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. జోకర్ చాలా బాగుంటుంది మూవీ. వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. నాకు ఇంకా మూవీస్ చేయడానికి సపోర్ట్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి సినిమా చూద్దాం. ముందుగా మనం ఈ మూవీ గురించి ఒక విషయం మాట్లాడుకుందాం. ఒక మనిషి ఎంత మంచివాడైనా అనవసరంగా అతన్ని అసహించుకుంటే, చేతగాని వాడిలా చూస్తే మూర్ఖిడ్లా మారతాడు. ఎంతలా అంటే అతన్ని చూస్తేనే భయం కలిగేలా. అలా మారిన జోకర్ కథే ఇది. స్టార్టింగ్ లోనే ఆర్థర్ కనిపిస్తాడు. తను జోకర్ మేకప్ వేసుకుంటూ ఉంటాడు. ఇక్కడే టీవీలో ఒక షో వస్తూ ఉంటుంది. ఇందులో సిటీలో జరుగుతున్న విషయాల గురించి మాట్లాడుతూ ఉంటారు. ప్రపంచం ఎటుపోతుంది, ప్రతి ఒక్కరి జీవితం డబ్బున్న వాళ్ళ చేతుల్లో ఉంది. ఇలా పేదవాళ్ళ గురించి, డబ్బున్న వాళ్ళ గురించి ఒక షో జరుగుతూ ఉంటుంది. అప్పుడే ఆర్థర్ తన జోకర్ మేకప్ వేసుకుని ఒక కంపెనీ యాడ్ ని ప్రమోట్ చేస్తూ ఉంటాడు. కానీ అంతలో అక్కడికి కొంతమంది కుర్రాళ్ళు వస్తారు. వాళ్ళు ఆర్థర్ ని ఏడిపిస్తూ ఉంటారు. తన దగ్గర ఉన్న యాడ్ బోర్డ్ ని పట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంటారు. ప్లీజ్ నాకు ఇచ్చేయండి అని వాళ్ళ వెంటే వెళ్తూ ఉంటాడు ఆర్థర్. కానీ వాళ్ళందరూ ఒక గల్లీలోకి వెళ్తారు. ఆర్థర్ కూడా వాళ్ళ వెనకే వెళ్తాడు. అంతలో ఆ కుర్రాళ్ళు అదే బోర్డుతో ఆర్థర్ ని కొడతారు. అలాగే మళ్ళీ అందరూ కలిసి దారుణంగా చితక్ కొడతారు. వాళ్ళకి ఎదురు తిరగలేకపోతాడు ఆర్థర్. అలా కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ కుర్రాళ్ళు. తర్వాత ఆర్థర్ విరిగిపోయిన యాడ్ బోర్డ్ ని తీసుకొని తన ఓనర్ దగ్గరికి వెళ్తాడు. ఆ ఓనర్ తనని కొట్టారని బాధపడకుండా యాడ్ బోర్డ్ ని విరగొట్టాడు అని తనని తిడతాడు. నా యాడ్ బోర్డ్ తిరిగి తీసుకురా, లేకుంటే నీకు డబ్బులు అస్సలు ఇవ్వను, ఇక నుంచి దొబ్బేయి అంటాడు. నిజానికి ఆర్థర్ నేను కావాలి చేయలేదు, నన్ను కొంతమంది కుర్రాళ్ళు కొట్టారు అని చెప్పాలనుకుంటాడు. కానీ చెప్పలేకపోతాడు. ఎందుకంటే ఆర్థర్ తనని తాను చేతకాని వల్ల అనుకుంటాడు. అలా తప్పును చెప్పలేక మాటలు పడ్డానని చాలా ఫీల్ అవుతాడు. అలా ఇంకా ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వచ్చేస్తాడు. కానీ ఈ పరిస్థితుల వల్ల తను చాలా బాధపడతాడు. అయినా తను ఇంకా మంచివాడే. ఏం జరిగినా తన ఎదురుగా ఉన్న వాళ్ళని నవ్వించాలనే చూస్తూ ఉంటాడు. తర్వాత రోజు ఆర్థర్ తన కొలిగైన రెండల్ ని కలుస్తాడు. అప్పుడు ఆర్థర్ తనతో తను కొట్టిన కుర్రాళ్ళ గురించి చెప్తాడు. అప్పుడు రెండల్ అంటాడు, ఇలాంటి చెత్త ఎదవలు రోడ్లపై తిరుగుతూనే ఉంటారు, అందుకే ఒక గన్ను నీ దగ్గర ఉంచుకో అంటాడు. అలా రెండల్ తన దగ్గర ఉన్న గన్ను తీసి ఆర్థర్ కి ఇస్తాడు. ఫస్ట్ ఆర్థర్ ఈ గన్ను నాకేం వద్దు అని తీసుకోడు. కానీ రెండల్ తీసుకో, ఇది నీ మంచికే, ఎవరైనా ఇలా నిన్ను ఏడిపించినప్పుడు ఈ గన్తో భయపెట్టొచ్చు అంటాడు. దాంతో ఆర్థర్ ఆ గన్ను తీసుకొని తన దగ్గరే ఉంచుకుంటాడు. తర్వాత ఆర్థర్ తన ఇంటికి వెళ్ళడానికి బస్సులో కూర్చుంటాడు. అప్పుడే తన ఎదురుగా ఒక చిన్న పిల్లాడు కూర్చొని ఉంటాడు. అప్పుడు ఆర్థర్ ఆ కుర్రాన్ని నవ్వించడానికి చాలా ట్రై చేస్తాడు. కానీ ఆ పిల్లాడి వాళ్ళ అమ్మ చూసి, ఏం చేస్తున్నావు, పిల్లాన్ని భయపెడుతున్నావా, కామ్గా కూర్చో అంటుంది. అప్పుడే ఆర్థర్ నేను కేవలం ఆ కుర్రాన్ని నవ్వించడానికే ట్రై చేస్తున్నాను అంటాడు. కానీ ఆ లేడీ మాత్రం ఆర్థర్ పై చాలా కోపడుతుంది. నీకు చెప్తుంటే అర్థం కదా, కామ్గా ఉండని అందరి ముందు తిడుతుంది. దాంతో ఆర్థర్ మళ్ళీ బాధపడతాడు. కానీ తన బాధని బయటికి కనిపించకుండా గట్టి గట్టిగా నవ్వుతూ ఉంటాడు. అప్పుడు ఆ బస్ లో ఉన్న అందరూ వీడికేంటి పిచ్చి పట్టిందా అలా నవ్వుతున్నాడని కోపంగా చూస్తూ ఉంటారు. అప్పుడే ఆర్థర్ తన జేబులో నుంచి ఒక కార్డ్ ని తీసి ఆ లేడీకి ఇస్తాడు. అందులో ఏముంటుందంటే, నాకు లాఫింగ్ ప్రాబ్లం ఉంది, నాకు బాగా బాధగా వచ్చినప్పుడు, లోన్గా ఫీల్ అయినప్పుడు నేను ఆటోమేటిక్గా నవ్వుతాను, అది నాకున్న ప్రాబ్లం, తప్పుగా అనుకోకండి అని ఉంటుంది. ఆర్థర్కి చిన్నప్పుడు జరిగిన ఒక సంఘటన వల్ల ఇలా మారి ఉంటాడు. తనకి ఎంత బాధ వచ్చినా దాన్ని మొత్తం నవ్వుతూనే దూరం చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. తనకి మెంటల్ కండిషన్ అంతగా బాగోదు. తర్వాత ఆర్థర్ అక్కడి నుంచి ఇంటికి వస్తాడు. అలా ఇంట్లోకి వెళ్ళడానికి ముందు లెటర్ బాక్స్ దగ్గరికి వెళ్ళి లెటర్స్ వచ్చాయేమో అని చెక్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఆర్థర్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు వాళ్ళ అమ్మ అంటుంది, ఈ రోజు ఏదైనా లెటర్ వచ్చిందా థామస్ వేన్ నుంచి అని. దానికి ఆర్థర్ లేదు, ఈ రోజు కూడా ఎలాంటి లెటర్ రాలేదు అంటాడు. నిజానికి ఆర్థర్ వాళ్ళమ్మ గౌతమ్ సిటీలోనే తోపైన థామస్ వ్యాన్ ఇంట్లో 30 సంవత్సరాలుగా పనిచేసి ఉంటుంది. తను ఇప్పుడు ఏమనుకుంటుందంటే, ఇప్పుడు మా పరిస్థితులు బాగోలేవని థామస్ వ్యాన్ కి తెలిస్తే ఏదైనా హెల్ప్ చేస్తాడు, అది ఆర్థర్ కి ఉపయోగపడుతుందని వాళ్ళమ్మ అనుకుంటుంది. అలాగే ఆర్థర్ వాళ్ళమ్మ ఆర్థర్ గురించి చాలా బాధపడుతుంది, అమాయకుడు ఎలా బతుకుతాడో అని. తర్వాత ఆర్థర్ ఇంకా వాళ్ళమ్మ టీవీలో షో చూస్తూ ఉంటారు. ఈ షో హోస్ట్ పేరు ఫ్రాంక్లిన్. ఈ ఫ్రాంక్లిన్ కి ఆర్థర్ చాలా పెద్ద ఫ్యాన్ అయి ఉంటాడు. తన షో ఏది వచ్చినా అస్సలు మిస్ అవ్వకుండా చూస్తూ ఉంటాడు. ఈ రోజు వరకు ఆర్థర్ ఏం చేసినా ఫ్రాంక్లిన్ ఒక ఐడియల్ గా అనుకునే ఏ పనైనా చేస్తూ ఉంటాడు.
తర్వాత రోజు ఆర్థర్ మళ్ళీ తన ఇంటికి వస్తూ ఉంటే లిఫ్ట్ లో ఒక అమ్మాయి కనిపిస్తుంది తనకి. ఆ అమ్మాయి పేరు సోఫీ. తనకి ఆల్రెడీ పెళ్లి అయి ఉంటుంది, కానీ ఆర్థర్ మాత్రం తనని చూసి అట్రాక్ట్ అవుతాడు. అలా ఆర్థర్ ఇంటికి వెళ్ళాక వాళ్ళ అమ్మ మళ్ళీ అడుగుతుంది థామస్ వ్యాన్ నుంచి లెటర్ ఏమైనా వచ్చిందా అని. అప్పుడు ఆర్థర్ వాళ్ళందరూ పైసలున్నోళ్ళు, మన గురించి ఎందుకు ఆలోచిస్తారు, వాళ్ళ నుంచి మనకెందుకు లెటర్ వస్తుంది అంటాడు. అప్పుడు వాళ్ళమ్మ అలా కాదు, థామస్ వ్యాన్ తప్పకుండా మనకి హెల్ప్ చేస్తాడు, తను చాలా మంచివాడు అంటుంది. తర్వాత రోజు సోఫీ ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడే ఆర్థర్ తన వెనుకే వెళ్తూ సోఫీని ఫాలో చేస్తూ ఉంటాడు, ఎందుకంటే తనంటే ఇప్పుడు ఇష్టం ఏర్పడుతుంది ఆర్థర్కి. ఇదంతా సోఫీ కూడా చూసి రాత్రికి ఆర్థర్ని కలవడానికి వస్తుంది. ఈ రోజు నన్ను నువ్వు ఫాలో అయ్యావు కదా అంటుంది. దానికి ఆర్థర్ అవును, నేను ఫాలో అయ్యాను నిన్ను అంటాడు. అప్పుడు సోఫీ తనపై కోప్పడకుండా ఆర్థర్ పై ఇష్టం ఏర్పడుతుంది తనకు కూడా. అలా ఇద్దరి మధ్య దూరం కూడా తగ్గిపోతుంది. తర్వాత రోజు ఆర్థర్ జోకర్ గెటప్ లో హాస్పిటల్ కి వెళ్తాడు. అక్కడ ఉన్న పిల్లల్ని నవ్వించడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అలా పిల్లల ముందు కామెడీ చేస్తూ డాన్స్ చేస్తూ ఉంటాడు. అలా అందరినీ నవ్విస్తూ ఉంటాడు. కానీ అప్పుడే తన దగ్గర ఉన్న ఆ గన్ కింద పడిపోతుంది. దాంతో అక్కడ ఉన్న పిల్లలు, నర్సులు అందరూ ఆ గన్ని చూస్తారు. వాళ్ళందరూ చాలా భయపడతారు. దాంతో తను చేస్తున్న జాబ్ లో నుంచి వాళ్ళ బాస్ తనని తీసేస్తాడు. అప్పుడు ఆర్థర్ వాళ్ళ బాస్ కి నచ్చజెప్పడానికి చాలా ట్రై చేస్తాడు. అది కేవలం ఒక బొమ్మ గన్, అక్కడ ఉన్న పిల్లల్ని నవ్వించడానికి దాన్ని కూడా ఒక ఐటమ్ గా నేను వాడుకున్నాను అంటాడు. కానీ తన బాస్ మాత్రం ఏం వినడు. నీతో అవసరం లేదు, ఇక నుంచి దొబ్బేయి, నిన్ను జాబ్ లోంచి తీసేస్తున్నాను అంటాడు. అయినా ఆర్థర్ ఇది పెద్ద తప్పు కాదండి, నన్ను క్షమించండి అని బాస్కి నచ్చజెప్పడానికి ఇంకా ట్రై చేస్తూనే ఉంటాడు. అప్పుడు వాళ్ళ బాస్ అంటాడు నాకు రెండల్ మొత్తం చెప్పాడు, నువ్వు పోయిన వారం ఈ గన్ని తన దగ్గరే కొన్నావంట కదా అంటాడు. అది వినగానే ఆర్థర్ షాక్ అవుతాడు. నిజానికి రెండలే కావాలనే ఆ గన్ని ఆర్థర్ కి ఇచ్చి ఉంటాడు. వాడే మళ్ళీ బాస్ కి ఎలా చెప్తాడు అని చాలా బాధపడతాడు ఆర్థర్. మంచి ఫ్రెండ్ గా నమ్మితే కొడుకు మోసం చేశాడు అని చాలా బాధలో ఇంటికి వెళ్ళడానికి ఒక ట్రైన్ లో కూర్చుంటాడు. అప్పుడే ఆ ట్రైన్ లో ఒక అమ్మాయి కూడా కూర్చొని ఉంటుంది. అదే ట్రైన్ లో ముగ్గురు థామస్ వ్యాన్ కంపెనీకి చెందిన ఎంప్లాయీస్ కూడా ఉంటారు. వాళ్ళు ఆ అమ్మాయి దగ్గర కూర్చొని ఉంటారు. అప్పుడే ఆర్థర్ తను బాధలో ఉన్నాడు కాబట్టి తన లాఫింగ్ ప్రాబ్లం వల్ల గట్టిగా నవ్వడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు ఆ ఎంప్లాయీస్ అందరూ వాళ్ళని చూసే వీడు నవ్వుతున్నాడు అనుకొని దారుణంగా తనని కొడుతూ ఉంటారు. నాకు లాఫింగ్ ప్రాబ్లం ఉందని చెప్పడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాడు ఆర్థర్. కానీ వాళ్ళు ఏం వినకుండా పిచ్చ కొట్టుడు కొడతారు. తనకి బ్లడ్ కూడా వస్తూ ఉంటుంది. దాంతో తనకి పిచ్చ కోపం వస్తుంది. తన దగ్గర ఉన్న గన్ తీసి వాళ్ళ ముగ్గురిని కాల్చి చంపేస్తాడు. కానీ అక్కడే ఉంటే ఏదైనా ప్రాబ్లం వస్తుందని అక్కడ నుంచి పక్కనే ఉన్న వాష్రూమ్ లోకి పారిపోతాడు. ఆ వాష్రూమ్ లో ఉన్న మిర్రర్ లో తనని తాను చూసుకొని డాన్స్ చేస్తూ ఉంటాడు. నిజానికి ఎవరైనా ముగ్గురిని చంపితే భయంతో ఏం చెయ్యాలో అని టెన్షన్ పడిపోతూ ఉంటారు. కానీ ఆర్థర్ మాత్రం చాలా సంతోషంగా కనిపిస్తాడు. అప్పుడే మనకి ఒక సామెత గుర్తుకు వస్తుంది, ఒంటరిని చేసి కొడితే పిల్లి కూడా పులి అవుతుందన్న సామెత. అందుకే ఒక అమాయకుడిని టార్చర్ పెడితే అతనిలో వచ్చే మార్పు చాలా దారుణంగా ఉంటుంది. అలా ఇప్పుడు ఆర్థర్ కూడా చాలా భయంకరంగా మారతాడు. తర్వాత ఆర్థర్ ఇంటికి వచ్చి టీవీ చూస్తూ ఉంటాడు. అప్పుడే న్యూస్ లో ఈ రోజు చనిపోయిన నా ముగ్గురు ఎంప్లాయీస్ చాలా మంచి వాళ్ళు, కానీ జోకర్ గెటప్ లో ఉన్న ఒక అతను వాళ్ళని దారుణంగా చంపేశాడు. కానీ ఆశ్చర్యం ఏంటంటే జనం మొత్తం ఆ జోకర్ ని పొగుడుతున్నారు, వాడు మంచివాడు అని అంటున్నారు. అదే నాకు అర్థం కావడం లేదు అంటాడు. తర్వాత ఆర్థర్ తన సైకాట్రిస్ట్ ని కలవడానికి వెళ్తాడు. అప్పుడు తన అంటుంది ఈ రోజే మన లాస్ట్ మీటింగ్, ఎందుకంటే నీలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి మా దగ్గర పైసలు లేవు, ఇక నువ్వు ఇక్కడికి రాకు అంటుంది. దాంతో ఇంకా చాలా బాధపడతాడు ఆర్థర్. తర్వాత ఆర్థర్ జోకర్ గెటప్ వేసుకుని స్టాండ్ అప్ కామెడీ చేయడానికి వెళ్తాడు ఒక షోలో. కానీ అక్కడ అంతమంది తన ఎదురుగా కూర్చొని ఉండడం చూసి నర్వస్ ఫీల్ అవుతాడు. దాంతో తనకు ఉన్న ప్రాబ్లం వల్ల మళ్ళీ నవ్వడం స్టార్ట్ చేస్తాడు. అందరి ముందు నవ్వుతూ ఉంటాడు. ఇక్కడికి వచ్చిన పని మానేసి అనవసరమైన నవ్వుతూ ఉన్నాడని అక్కడ ఉన్న వాళ్ళందరూ తిడతారు. తర్వాత మళ్ళీ ఇంటికి వస్తాడు ఆర్థర్. అప్పుడే వాళ్ళ అమ్మ వచ్చి ఒక లెటర్ ని పోస్ట్ చేయమని తనకి ఇస్తుంది. కానీ ఆ లెటర్ ని పోస్ట్ చేయడానికి ముందు దాన్ని ఆర్థర్ చదువుతాడు. అందులో రాసి ఉంటుంది వాళ్ళమ్మ, ఇప్పుడు నా కొడుకు కొంచెం ప్రాబ్లమ్స్ లో ఉన్నాడు, హెల్ప్ చేయండి అని థామస్ వ్యాన్ కి రాస్తుంది. దాంతో ఆర్థర్ ఇంకా ఫీల్ అవుతాడు.
వెంటనే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అసలు నువ్వు ఇలా థామస్ వెన్ కి ఎందుకు లెటర్ రాశావు, అలాంటి వాళ్ళని హెల్ప్ అడిగితే మనల్ని పురుగుల్లా చూస్తారు అంటాడు. దానికి వాళ్ళమ్మ అలాంటిదేం ఉండదు, మనం ఫస్ట్ చాలా బాగా ఉండేవాళ్ళం, ఒక టైంలో నేను థామస్ వెన్ ఇద్దరం లవ్ చేసుకున్నాం, కానీ బయట ప్రపంచానికి తెలిస్తే వాళ్ళు ఉన్నోళ్ళు మేము లేనోళ్ళం అని తన పరువు పోతుందని ఎవ్వరికీ చెప్పకూడదని థామస్ వెన్ నాతో సైన్ చేపించుకున్నాడు, అందుకే నేను తనని ఇంకా పట్టించుకోలేదు, ఈ రోజు మనం ఇలా ఉండడానికి అదే కారణం అంటుంది. అది మొత్తం విన్న ఆర్థర్ వెంటనే థామస్ వెన్ ఇంటికి వెళ్ళడానికి రెడీ అవుతాడు. అలా ఆర్థర్ థామస్ వెన్ ఇంటి దగ్గరికి వస్తాడు. అక్కడ థామస్ వెన్ కొడుకుని చూస్తాం మనం, అతనే బ్రూస్ వెన్, తనే రాబోయే రోజుల్లో మన బ్యాట్మెన్ అన్నమాట. అలా ఆ కుర్రాన్ని చూడగానే ఆర్థర్కి ఎప్పటిలాగే తనని నవ్వించడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ అంతలో అక్కడికి ఆల్ఫ్రెడ్ వస్తాడు. తను బ్రూస్ ని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతూ తెలియని వాళ్ళతో మాట్లాడకూడదు అంటాడు. కానీ ఆర్థర్ మాత్రం ఆల్ఫ్రెడ్తో అంటాడు, నేను ఎవరినో కాదు, మా అమ్మ ఇదే ఇంట్లో 30 సంవత్సరాలు పనిచేసింది అంటాడు. కానీ ఆల్ఫ్రెడ్ మాత్రం తన మాటల్ని నమ్మడు. వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటాడు. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళకపోతే పోలీసులకు చెప్పి బొక్కలో వేయిస్తాను అంటాడు. దానికి ఆర్థర్ నేను థామస్ వెన్ ని కలవాలి అంటాడు. అయినా ఆల్ఫ్రెడ్ అస్సలు కుదరదు, థామస్ వెన్ నీలాంటి వాడిని కలవడు అంటాడు. అప్పుడు ఆర్థర్ నిజమేంటో నాకు తెలుసు, మా అమ్మకి థామస్ వెన్ కి చాలా సంవత్సరాల క్రితం సంబంధం ఉండేది, వాళ్ళిద్దరూ కలిసి ఉండేవాళ్ళు, ఇక పూర్తిగా నిజం చెప్పాలంటే నేను థామస్ వెన్ కొడుకుని అంటాడు. కానీ ఆల్ఫ్రెడ్ మాత్రం నమ్మడు. మీ అమ్మ ఒక పిచ్చిది, తను నీకు అబద్ధం చెప్పింది, ఇదంతా అబద్ధం, ఇక నుంచి దొబ్బే అంటాడు. దాంతో ఆర్థర్కి ఇంకా బాధేస్తుంది. అలా అక్కడి నుంచి ఇంటికి వస్తాడు. అప్పుడే తనకు తెలుస్తుంది వాళ్ళ ఇంటి ముందు అంబులెన్స్ ఉంది అని. వాళ్ళ అమ్మకి హెల్త్ ప్రాబ్లం వచ్చి ఉంటుంది. దాంతో తనని హాస్పిటల్కి తీసుకొని వెళ్తాడు. అలా వాళ్ళ అమ్మని చూసి ఆర్థర్ చాలా బాధపడతాడు. కానీ అప్పుడే ఇద్దరు పోలీసులు అక్కడికి వస్తారు. వాళ్ళు ఆర్థర్తో అంటారు, ఆ రోజు ట్రైన్లో 3 చనిపోయారు కదా, ఆ జోకర్ గురించి నీకేమైనా తెలుసా అని అడుగుతారు. దానికి ఆర్థర్ నాకేం తెలీదు అంటాడు. కానీ అప్పుడే ఆర్థర్కి తెలుస్తుంది ఇదే ప్రశ్నలు పోలీసులు వాళ్ళ అమ్మను వచ్చి అడిగారు అని. దాంతో వాళ్ళ అమ్మ కంగారు పడి తన హెల్త్ అప్సెట్ అయ్యిందని తెలుస్తుంది. ఆ తర్వాత ఆర్థర్ వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి కూర్చొని ఉంటాడు. అక్కడే సోఫీ కూడా కూర్చొని తనతో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే టీవీలో ఒక షో వస్తూ ఉంటుంది. ఆ షోని ఫ్రాంక్లిన్ హోస్ట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఫ్రాంక్లిన్ ఆ షోలో ఒక క్లిప్ ని చూపిస్తాడు. అది ఇంకెవరిదో కాదు, ఆర్థర్దే అయి ఉంటుంది. ఫ్రాంక్లిన్ షోలో ఆ క్లిప్ ని చూపిస్తూ చాలా అవమానిస్తూ మాట్లాడుతూ ఉంటాడు. వీడెవడో స్టాండప్ కామెడీ అని చెప్పి పిచ్చినా కొడుకులాగా నవ్వుతున్నాడు, ఇలాంటి వాళ్ళు ఎందుకు బతుకుతారో తెలియదు అన్నట్టు ఇన్సల్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు. అదంతా ఆర్థర్ చూసి చాలా ఫీల్ అవుతాడు. ఎవరినైతే తను ఐడల్ గా అనుకున్నాడో వాడే అందరి ముందు తనని అవమానిస్తున్నాడు అని, తనకి ఉన్న ప్రాబ్లం ని అందరూ ఎగతాళి చేస్తున్నారని చాలా ఫీల్ అవుతాడు. అలాగే టీవీలో ఇంకో విషయాన్ని కూడా చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు గౌతమ్ సిటీలో పరిస్థితులు చాలా దారుణంగా మారి ఉంటాయి. చాలా మంది వాళ్ళకి వాళ్ళు జోకర్ గా అనుకుంటూ జోకర్ మాస్కులు పెట్టుకొని మొత్తం గొడవలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే గౌతమ్ సిటీలో ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి తేడాలు చాలా ఉంటాయి. అందుకే పేదవాళ్ళందరూ జోకర్ ని వాళ్ళ ఐడియల్ గా అనుకుంటారు. ఎందుకంటే జోకర్ లాంటి వాళ్ళు ఉంటే ఈ ధనవంతుల నుంచి పేదవాళ్ళని కాపాడతారు అని. అదంతా చూసి ఆర్థర్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే తనని ఇంతవరకు ఎవ్వరు పొగిడింది లేదు కాబట్టి జోకర్ గెటప్ లో వాళ్ళని చంపినందుకు ఇంతమందికి నచ్చానా అన్న ఫీలింగ్ వస్తుంది తనకి. తర్వాత మనకి గౌతమ్ సిటీలో ఉన్న ఒక థియేటర్ ని చూపిస్తారు. అక్కడ సినిమా చూడడానికి గౌతమ్ సిటీలో ఉన్న అందరూ పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి ఉంటారు. ఆ థియేటర్ బయటే పేదవాళ్ళు తినడానికి కూడా పైసలు లేకుండా గొడవలు చేస్తూ చాలా మంది ధర్నాలు చేస్తూ ఉంటారు. కానీ పైసలు ఉన్నోళ్ళు మాత్రం దర్జాగా సినిమాలు చూస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి పోలీసులు వచ్చి ఆ గొడవలు చేసే వాళ్ళని అరెస్ట్ చేస్తూ వాళ్ళని కొడుతూ ఉంటారు. అక్కడే ఉన్న ఆర్థర్ మెల్లగా ఆ గొడవని అడ్డు పెట్టుకొని ఎలాగోలా థియేటర్ లోపలికి వచ్చేస్తాడు. ఎందుకంటే అదే థియేటర్ లో ఉన్న థామస్ వెన్ తో మాట్లాడాలి అని. అప్పుడే ఆర్థర్ వాళ్ళ నాన్న థామస్ ని కలుస్తాడు. అప్పుడే ఆర్థర్ థామస్ తో వాళ్ళ అమ్మ గురించి చెప్పి నేనే మీ కొడుకుని అంటాడు. కానీ థామస్ నమ్మడు. అలాగే ఆర్థర్ ని కొడతాడు కూడా. నాకు మీ అమ్మ ఎవరో తెలీదు, వెంటనే ఇక నుంచి వెళ్ళిపో అని తిడతాడు. ఈ సంఘటనతో ఆర్థర్ చాలా ఫీల్ అవుతాడు. ఎంతగా అంటే తనని తాను చంపుకోవాలి అనుకుంటాడు. అలా చనిపోవడానికి ఫ్రిడ్జ్ లో కూడా కూర్చుంటాడు. కానీ కొంతసేపటికే తనకి కాల్ వస్తుంది. ఆ కాల్ని పోలీసులు చేసి ఉంటారు. ఆ ట్రైన్ విషయం గురించి అడగడానికి నీతో మాట్లాడాలి అంటారు. తర్వాత షో హోస్ట్ అయిన ఫ్రాంక్లిన్ ఆర్థర్ కి కాల్ చేసి తన షోకి రమ్మని పిలుస్తాడు. ఎందుకంటే స్టాండప్ కామెడీలో ఆర్థర్ నవ్విన క్లిప్ ని అందరికీ చూపించాడు కదా, దానివల్ల ఆర్థర్ కి చాలా పాపులారిటీ వచ్చి ఉంటుంది. దానికోసమే ఫ్రాంక్లిన్ ఆర్థర్ ని షోకి రమ్మని పిలుస్తాడు.
దాంతో ఆర్థర్ ఆ షోకి వెళ్ళడానికి రెడీ అవుతాడు. అలా తను హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ అమ్మకు సంబంధించిన ఫైల్ ఇమ్మని అడుగుతాడు. కానీ అక్కడ ఉన్న వాళ్ళు అతనికి ఇవ్వడానికి ఒప్పుకోరు. దాంతో ఆ ఫైల్ని దొంగతనంగా తీసుకొని అక్కడ నుంచి పారిపోయి వచ్చేస్తాడు ఆర్థర్. అలా బయటికి వచ్చిన తర్వాత ఆ ఫైల్ని ఓపెన్ చేసి చూస్తాడు. అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ను చూసి ఇంకా బాధపడతాడు ఆర్థర్. ఎందుకంటే అప్పట్లో వాళ్ళ అమ్మకి ఒక బాయ్ ఫ్రెండ్ ఉండేవాడని, వాడు ఆర్థర్ని చాలా టార్చర్ పెట్టేవాడని, అలాగే వాడి వల్లే ఆర్థర్కి చిన్నప్పుడు తలకి గాయమై ఉంటుంది. అందువల్లే ఆర్థర్కి ఇప్పుడు మెంటల్గా కొంచెం ప్రాబ్లం వచ్చి ఉంటుంది. ఆ ఫైల్లో ఉన్నది మొత్తం చూసిన తర్వాత ఆర్థర్ చాలా ఫీల్ అవుతాడు. అలా తన బాధని పంచుకోవడానికి సోఫీ దగ్గరికి వెళ్తాడు. కానీ అప్పుడే మన అందరికీ తెలుస్తుంది, కేవలం ఆర్థరే సోఫీ తనని కలిసినట్టు తనతో ఉన్నట్టు ఊహించుకుంటాడు. ఎందుకంటే తనకి మెంటల్ గా ప్రాబ్లం ఉంది కాబట్టి ఎవ్వరు దగ్గరికి రానివ్వలేదు కాబట్టి సోఫీ తనకు దగ్గర అయినట్టు ఊహించుకుంటాడు. అది కాక వాళ్ళమ్మ అబద్ధం కూడా చెప్పింది. ఇది మొత్తం ఆలోచిస్తూ తనకి పిచ్చ కోపం వస్తుంది. దాంతో డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్తాడు. అలా వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళి వాళ్ళమ్మని చంపేస్తాడు. తర్వాత ఆర్థర్ ఇంటికి వచ్చి జోకర్ గెటప్ లో రెడీ అవుతూ ఉంటాడు. ఎందుకంటే తను ఫ్రాంక్లిన్ షోకి వెళ్ళాలి అని. అప్పుడే అక్కడ వాళ్ళ అమ్మ ఫోటో ఒకటి కనిపిస్తుంది. దాన్ని తిప్పి చూస్తే దానిపై నీ నవ్వంటే నాకు చాలా ఇష్టం అని రాసి ఉంటుంది. అది థామస్ వెన్ రాసి ఉంటాడు వాళ్ళ అమ్మ కోసం. అప్పుడే ఆర్థర్ అనుకుంటాడు, వాళ్ళమ్మ చెప్పిన వాటిలో ఒక్కటి మాత్రం ఖచ్చితంగా నిజం. అప్పట్లో థామస్ వెన్ వాళ్ళమ్మ ఇష్టపడ్డారు అని. అప్పుడే ఆర్థర్ ఫ్రెండ్ రెండల్ కూడా అక్కడికి వస్తాడు. తను వాళ్ళమ్మ చనిపోయినందుకు బాధతో మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఆర్థర్ మాత్రం వీళ్ళు మళ్ళీ నన్ను అవమానించడానికి వచ్చారు అనుకుంటాడు. ఎందుకంటే ఇప్పుడు ఆర్థర్లో ఎదుటి వాళ్ళని నమ్మాలి, వాళ్ళని అర్థం చేసుకోవాలి అన్న విషయాలు అస్సలు గుర్తుండవు. తను ఇప్పుడు పూర్తిగా మారిపోయి ఉంటాడు. దాంతో వెంటనే రెండల్ పై అటాక్ చేసి తనని చంపేస్తాడు. తర్వాత ఆర్థర్ పూర్తిగా జోకర్ గెటప్ లోకి రెడీ అయ్యి బయటికి వస్తాడు. వాళ్ళ అమ్మని చంపాను, రెండల్ని చంపాను, ఇంకా ముగ్గురిని చంపేశానన్న గిల్టీ మాత్రం తనలో ఉండదు. ఆ భయాన్ని బాధని ఎంజాయ్ చేస్తూ డాన్స్ చేస్తూ ఫ్రాంక్లిన్ షో కోసం వెళ్తూ ఉంటాడు. ఈ మూవీలో ది బెస్ట్ సీన్, నాకు నచ్చిన సీన్ ఇదే. అప్పుడే అక్కడికి పోలీసులు వస్తారు. వాళ్ళు ఆర్థర్ని ఎంక్వైరీ చేయడానికి చూస్తూ ఉంటారు. దాంతో ఆర్థర్ అక్కడ నుంచి పారిపోతాడు. అలా డైరెక్ట్గా ఒక మెట్రో స్టేషన్ దగ్గరికి వస్తాడు. అప్పుడే అక్కడ చాలా మంది, దాంతో అక్కడికి వచ్చిన పోలీసులు ఆ గుంపులో ఆర్థర్ని గుర్తుపట్టలేరు. దాంతో ఆర్థర్ అక్కడ నుంచి డైరెక్ట్గా ఫ్రాంక్లిన్ షో దగ్గరికి వస్తాడు. అప్పుడే ఫ్రాంక్లిన్ ఆర్థర్ని కలుస్తాడు. తను అంటాడు, నువ్వు జోకర్ గెటప్ వేసుకున్నావేంటి? నువ్వు కూడా డబ్బున్న వాళ్ళకి ఎదురు తిరిగావా? ఈ పేదవాళ్ళతో కలిసిపోయావా అంటాడు. దానికి ఆర్థర్ ఏం మాట్లాడకుండా, ప్లీజ్ మీరేం అనుకోకుండా ఈ షోలో నన్ను పరిచయం చేసేటప్పుడు జోకర్ గానే పరిచయం చేయండి అంటాడు. దానికి ఫ్రాంక్లిన్ కూడా ఓకే అంటాడు. అలా షో స్టార్ట్ అవుతుంది. వీళ్ళ ముందు షోని చూస్తూ చాలా మంది అక్కడే కూర్చొని ఉంటారు. అప్పుడే ఫ్రాంక్లిన్ ఆర్థర్ని అడుగుతాడు, నువ్వు జోకర్ గెటప్ తో ఇక్కడికి ఎందుకు వచ్చావు అని. దానికి ఆర్థర్, ఈ గెటప్ని నేను జనాల్ని నవ్వించడానికి వేశాను. నలుగురిని నవ్వించడం అంటే నాకు చాలా ఇష్టం అంటాడు. అలాగే ఇంకో విషయం కూడా చెప్తాడు. ఆ రోజు ట్రైన్లో థామస్ వెన్ ఎంప్లాయీస్ చచ్చారు కదా, వాళ్ళని నేనే చంపాను అంటాడు. అప్పుడే ఆర్థర్ ఒక గొప్ప విషయాన్ని అందరితో చెప్తాడు. పేదవాళ్ళు ఎంతమంది చచ్చినా ఎవ్వరికి పట్టదు, కానీ ఒక్క పైసలున్నోడికి చిన్న గాయమైనా అందరూ వాడి గురించి ఆలోచిస్తుంటారు. ఆ గాయం ఎప్పుడు తగ్గుతుంది, ఎప్పుడు బయటకు వస్తాడు అని అందరూ పైసలున్నోడి గురించే మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు తేడాలు చూస్తారు అని అంటాడు. ఇప్పుడు జనం మొత్తం మారిపోయారు. వాళ్ళ స్వార్థాన్ని మాత్రమే చూసుకుంటున్నారు. పక్కడ ప్రాణం పోతున్నా ఎవరు పట్టించుకోవట్లేదు అంటాడు. అలాగే ఫ్రాంక్లిన్ తో కూడా చెప్తాడు, ఈ రోజు నువ్వు నన్ను ఈ షోకి ఎందుకు పిలిచావు? దాని వెనుక కూడా ఒక కారణం ఉంది. నా క్లిప్పు వల్ల నీ షో టీఆర్పీ పెరిగింది, దానివల్ల ఇంకా పైసలు సంపాదించుకోవాలని నన్ను ఇక్కడికి పిలిచావు అంటాడు. దానికి ఫ్రాంక్లిన్ అలాంటిదేం లేదు అని వాదిస్తూ ఉంటాడు. దాంతో ఆర్థర్కి పిచ్చ కోపం వస్తుంది. నిజం చెప్తున్నా ఒప్పుకోవట్లేదని తన దగ్గర ఉన్న గన్ తీసి ఫ్రాంక్లిన్ ని చంపేస్తాడు. అది చూసిన అక్కడ ఉన్న వాళ్ళందరూ భయపడి పారిపోతూ ఉంటారు. అంతలో అక్కడికి పోలీసులు వచ్చి ఆర్థర్ ని అరెస్ట్ చేస్తారు. అలా వాళ్ళతో పాటు కారులో తీసుకొని వెళ్తూ ఉంటారు. కానీ జోకర్ ని సపోర్ట్ చేస్తూ జోకర్ ని ఐడియల్ గా తీసుకునే పేదవాళ్ళు మాత్రం బయట గొడవలు చేస్తూ ఉంటారు. అలా కొంతమంది ఒక అంబులెన్స్ లో స్పీడ్ గా వెళ్తూ ఉంటారు. అలా ఆ అంబులెన్స్ తో పోలీస్ వెహికల్ ని గుద్దుతారు. దాంతో కార్ల నుంచి ఆర్థర్ బయటికి తప్పించుకొని వచ్చేస్తాడు.
అలా తను అక్కడే ఉన్న కార్ పై నిలబడతాడు. తన చుట్టూ జోకర్ మాస్కులు వేసుకున్న వాళ్ళు ఉంటారు. తన ముక్కులోంచి నోట్లోంచి బ్లడ్ వస్తూనే ఉంటుంది. ఆ రక్తాన్ని కూడా తన సంతోషంగా మార్చుకుంటాడు. ఈ నవ్వులోనే తన కష్టాన్ని తన బాధని అన్ని అణిచిపట్టి బయటికి నవ్వుతూ కనిపిస్తాడు. ఇప్పుడు తనలాగే కష్టాలు అనుభవిస్తున్న వాళ్ళకి జోకర్ ఒక లీడర్. అందరు తనని ఒక ఐడల్ లాగా చూస్తూ ఉంటారు. అలా ఈ మూవీ ముగుస్తుంది. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది ఒక లైక్ చేసి కింద కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి ఉంచండి. నేను ఏ వీడియో పెట్టినా మీకే ముందుగా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.